ఇన్ఫినిక్స్ 040 అని చెప్పి మనకి ఒకటి కొత్త మొబైల్ అయితే లాంచ్ అయింది ఇన్ఫినిక్స్ నుండి. సో ఇది మనకి 30,000 బడ్జెట్ సెగ్మెంట్ లో అయితే లాంచ్ అయింది. సో దీని ఫీచర్స్ ఏంటి అండ్ అవైలబిలిటీ ఎప్పటి నుంచి ఉంటుందని ఈ వీడియోలో చూద్దాం. ఛానల్ కనుక కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫాస్ట్ గా 1K సబ్స్క్రైబర్స్ అయితే ఛానల్ మానిటైజ్ అవుతుంది. ఆల్రెడీ 700 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయింది. సో ఇంకా 300 సబ్స్క్రైబర్స్ ఫాస్ట్ గా ఫినిష్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ మనం డిస్ప్లే దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి మనకి 6.7 ఇంచ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. కర్వ్డ్ డిజైన్ తో వస్తుంది అండ్ 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1300 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఇందులో ఉంటుంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ప్రైమరీ కెమెరా 188 MP ఉంటుంది. సో ఇది మనకి f1.8 అపేచర్ తో వస్తుంది. ఇందులో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ సెకండరీ కెమెరా 50 MP ఉంటుంది. f2.4 అపేచర్ ఉంటుంది. ఇది మనకి అల్ట్రా వైడ్ సెన్సార్. అండ్ థర్డ్ కెమెరా వచ్చేసి మనకి 2 MP ఉంటుంది. ఇది మనకి డెప్త్ సెన్సార్. f2.0 అపేచర్ ఉంటుంది. అండ్ ఇక ఫ్రంట్ సెన్సార్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి 50 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి f2.2 అపేచర్ తో వస్తుంది. అండ్ ఇక వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే సో ఇందులో అయితే మనం బోత్ ఫ్రంట్ అండ్ రియర్ సైడ్ కెమెరాస్ యూజ్ చేసుకొని 4K 60 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే MediaTek Dimensity 8200 అల్టిమేట్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. LPDDR5X RAM సపోర్ట్ తో వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ 20 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇందులో అయితే సపోర్ట్ ఉంది. అండ్ ఇంకా అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి Wi-Fi 6 తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.3 తో వస్తుంది. NFC సపోర్ట్ ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 2 years వరకు OS అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ 3 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఇది మనకి XOS 14.5 పైన రన్ అవుతుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 14 తో వస్తుంది. అండ్ ఇంకా ఇందులో మనకి చాలా ఏ ఫీచర్స్ ఉంటాయి అనేది వీళ్ళు చెప్తున్నారు. సో ఇక దీని అవైలబిలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 3 కలర్ వేరియంట్స్ లో వస్తుంది. రాకీ బ్లాక్, వాయిలెట్ గార్డెన్, మూవింగ్ టైటానియం అని చెప్పి 3 కలర్ వేరియంట్స్ లో వస్తుంది. అండ్ 2 స్టోరేజ్ వేరియంట్ లో వస్తుంది. 12+256. సో ఫస్ట్ టైం మనకి 12GB నుండి స్టార్ట్ అవుతుంది. ర్యామ్ వచ్చేసి 27,999 ఉంటుంది. అండ్ 12+512GB వేరియంట్ ఒకటి ఇది వచ్చేసి మనకి 30,999 ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ అవైలబిలిటీ గురించి మాట్లాడుకుంటే September 21st నుంచి మనకి సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ September 21st రోజు 3000 రూపీస్ బ్యాంక్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కొనచ్చా లేదా అనే విషయానికి వస్తే సో ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ పరంగా మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. లైక్ అన్నీ అయితే మనకి ఇందులో ఉన్నాయి. లైక్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉంది. అండ్ కెమెరాస్ కూడా మంచి కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ 4K at 60 FPS అనేది లైక్ ఈ సెగ్మెంట్లో ఎక్కువ మొబైల్స్లో అయితే ఉండదు. అండ్ డిస్ప్లే కూడా మంచి డిస్ప్లే అయితే ఉంటుంది. బట్ ఇందులో 1300 nits అయితే ప్రొవైడ్ చేశారు. లైక్ 2000 nits వరకు ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా మంచిగా ఉండేది. సన్లైట్లో కూడా ఇంకా బ్రైట్గా అయితే కనిపించేది. లైక్ 1300 nits అంటే మనకి సన్లైట్లో మనం డిస్ప్లే చూస్తున్నప్పుడు కొంచెం డిఫికల్టీ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇక బ్యాటరీ దగ్గర కూడా మనకి ఇంకా ఎక్కువ పవర్ సపోర్ట్ అయితే ఇచ్చుంటే బాగుండేది. 45 వాట్ కాకుండా 60 వాట్ అట్లా ఇచ్చుంటాయి. సో దిస్ ఈజ్ ద వీడియో ఫర్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్.